అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలోని కొత్తపల్లి 8వ వార్డులో ముస్లిం మైనారిటీల ఆత్మీయ సమావేశాన్ని రాయచోటి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి రాంప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. 8వ వార్డుకు చెందిన 50 కుటుంబాల వారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుండి టీడీపీలో మైనారిటీ యువ నాయకులు షేక్ మహమ్మద్ అలీ, మహమ్మద్ల ఆధ్వర్యంలో మంగళవారం చేరారు. వైసీపీ కంచుకోటగా ఉన్న కొత్తపల్లి నాయకుల తెలుగుదేశం పార్టీలోకి చేరికలతో కొత్త రాజకీయాలకు తెరతీస్తుంది. ఈ కార్యక్రమంలో వార్డులోని ముస్లిం మహిళలు, మైనారిటీ నాయకులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ముఖ్యంగా రేపు నెలలో జరగబోయే తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నేను ఇక్కడి నుంచి నిలబడుతున్నాను. మన రాయచోటి నియోజకవర్గం నుంచి రాయచోటి మున్సిపాలిటీ పరిధిలోని 8వ వార్డులో ఈరోజు ఇక్కడ పర్యటిస్తున్నా. మన యువకులు, ముస్లిం యువకులు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినారు. వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా రాయచోటి పట్టణంలో పేద ముస్లిం సోదరులు చాలా కుటుంబాలు ఉన్నాయి. వీళ్ళందరికీ గత 5 సంవత్సరాల నుంచి ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఏ పథకాలు సరిగా అందలేదు. కేవలం వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, వాళ్ళ బంధువులకు, వాళ్ళ దగ్గరలో ఉండే వాళ్ళకి ఆ పథకాలు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఎన్నో వేలు ఇళ్ళు జగనన్న కాలనీలో రాయచోటి పట్టణంలో ఇచ్చినామని చెప్పి గర్వంగా చెప్తున్నారు. ఒకసారి పోయి జగనన్న కాలనీని అందరూ చూడాల. రోడ్డు లేవు. అద్దం కాలనీలంతా దొంగ రిజిస్ట్రేషన్లు చేసుకొని వాళ్ళ వైసీపీ కార్యకర్తలకు, లీడర్లకే తీసుకోవడం జరిగింది. పేదలైతే దారిద్ర్యంలో మొగ్గుతాండ్రు. ఈరోజు ఈ ప్రాంతంలోనే చూస్తున్నాం. డ్రైనేజ్ వ్యవస్థ అయితేనే నీటి వ్యవస్థ సరిగా లేదు. ముస్లిం సోదరులకు ఏ పథకాలు సక్రమంగా అందలేదు. ఇలాంటివన్నీ రావాలంటే మరొకసారి చంద్రబాబు నాయకత్వంలో తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకొని వస్తే మన రాయచోటి అభివృద్ధి చెందుతుంది. మనకెందుకు లేని మనం ఇంట్లో ఉంటే మళ్ళీ 5 సంవత్సరాలు మరోసారి జగన్మోహన్ రెడ్డి వస్తే భూస్థాపితం అయిపోతుంది. ముఖ్యంగా ముస్లింలకు గత 5 సంవత్సరాల్లో జరిగింది ఏమీ లేదు. చంద్రబాబు నాయుడు కాలంలో ప్రవేశపెట్టిన 3-4 మంచి పథకాలు ఏవైతే ముస్లిం కుటుంబాలకు మంచి జరుగుతున్నాయో అవన్నీ రద్దు చేసేసినాడు. ఈరోజు ఆయన చేస్తూ ఉండేది ఏంటంటే కుడి చేత్తో డబ్బు ఇస్తాడు, ఎడమ చేత్తో బిక్కుంటున్నాడు. ఇంకోటి కూడా చెప్తున్నా, ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి. వాళ్ళు పెట్టే పథకాలు రద్దు చేసే హక్కు ఎవరికి ఉండదు. ఒకవేళ పడి అలాంటి రద్దు చేస్తామని మీ ఇళ్ళ కాడికి ఏ వాలంటీర్లో వైసీపీ కార్యకర్తలు వస్తే నమ్మద్దండి. ఎందుకంటే ప్రభుత్వాలు పెట్టిన పథకాలు వాళ్ళ జేబు నుంచి ఇచ్చినట్టు కాదు రాజకీయ నాయకులు. అవి కేవలం ప్రజల సొమ్ముతోనే చేస్తున్నారు. కాబట్టి మంచి పథకాలన్నీ అట్లే ఉంటాయి. రేపు రాబోయే కాలంలో నిజాయితీపరుడైన ముఖ్యమంత్రి వస్తే మన రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాల ముందు కూడా చేసి చూపించినాడు. రాబోయే కాలంలో కూడా మరొకసారి ఆయనకు అవకాశం ఇద్దాం. మన రాయచోటిని బాగుపరుచుకుందాం. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎవరికైనా అవగాహన ఉండి 10వ తరగతి చదువుకున్నోనికి ఎవరికైనా మంత్రి పదవి ఇచ్చింటే బాగుంటుంది. ఇప్పుడు ప్రభుత్వం అయిపోయే టైంలో కొడాలని, వీళ్ళని, ఇంకోనాని గురించి మనం మాట్లాడుకోవడం వేస్ట్. ఎందుకంటే నాయకుడు ఆయన టీంని సెలెక్ట్ చేసుకునే దాన్ని బట్టి ఆ నాయకత్వం ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి ఎంతసేపు ఈ ప్రజల యొక్క అపోజిషన్ యొక్క నోరు మూయిపించే బూతుల మంత్రులన్నీ ఆయన క్యాబినెట్లో పెట్టుకొని ఉన్నాడు. ఒకటే చెప్తున్నాం, మన కుటుంబంలో ఎలాగా మన ఆస్తులు మనకు ఉంటే వెనుకంటే ఒక ధైర్యము, అలాగే ఒక ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తులన్నీ ఆ ప్రభుత్వం అజమాయిషీలో ఉంటేనే దానికి ఒక గౌరవం, ఒక ధైర్యం. అలాంటి ప్రభుత్వం సొత్తుని అంతా తీసుకొని పోయి వీళ్ళ అబ్బ సొత్తు లాకట్టు బ్యాంకుల్లో, ప్రైవేట్ బ్యాంకుల్లో పెట్టేసి లోన్లు తెచ్చి దానిలో అద్దం డబ్బులు వీళ్ళు తిని అద్దం మనకు భిక్షం వేసినట్టు వేస్తాండ్రు. ఇదంతా యాడికి దారి తీస్తుందంటే, క్యాన్సర్ ఫస్ట్ స్టేజ్లో ఉంటే మనిషి బతుకుతాడు, 2వ స్టేజ్లో ఉంటే బతకచ్చు, 3వ స్టేజ్కి పోయింది రాష్ట్రం. ఇలాగే వదిలేస్తే క్యాన్సర్ పట్టిన పేషెంట్ ఎలాగ తయారవుతాడో మన రాష్ట్రం కూడా అలాగే తయారవుతుంది. ఇది ప్రజలు మీరందరూ గమనించాలా. తప్పకుండా జగన్మోహన్ రెడ్డిని వెనకామంటున్న ఈ చెత్త ఎమ్మెల్యేలను, మంత్రులను మీరు ఓడిస్తే తప్పకుండా మన రాష్ట్రానికి భవిష్యత్తు ఉంటుంది. అందరం ప్రజల్లోకి వెళ్దాం. ప్రజాక్షేత్రంలో తప్పకుండా చంద్రబాబు గారి నాయకత్వంపై నమ్మకం ఉంది కాబట్టి మనం గెలుస్తున్నాం. ఈ 40 రోజులు కష్టపడి పని చేద్దాం అని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.